రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గొల్లపాలెంలో భారీ ప్రదర్శన చేసి మానవహారం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గొల్లపాలెంలో కాజులూరు సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ గొల్లపాలెంలో విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆటో యూనియన్ సంఘాలు, మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గొల్లపాలెం అంతా నినాదాలతో మారుమ్రోగింది. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, గొల్లపాలెం స్థానిక సర్పంచ్ పోతురాజు, ప్రసన్న మౌనిక, బాబురావు, సొసైటీ అధ్యక్షులు, స్థానిక నాయకులు తోట కృష్ణ, వడ్డే చిన్న వీరబాబు, పేటా కృష్ణమూర్తి, అంగర శ్రీనుగౌడ్, బీజేపీ నాయకులు పోతుల వీరబాబు తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాతనగా మారింది. సాధారణ పత్రాలు, సర్టిఫికెట్లు, పరిపాలనా సమస్యల కోసం ఒక్కోసారి 2 రోజుల సమయం వృధా అవుతుంది. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజల జీవన అవసరాలు కాకినాడతోనే ముడిపడి ఉన్నాయి. 2022-23లో జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ఘోర తప్పిదం. ప్రజల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసిన ఉదాహరణ అని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే నిర్ణయం తీసుకోకపోతే అఖిలపక్ష జేఏసీ నాయకత్వంలో రహదారులు జామ్ చేయడం, ఆఫీసులను ముట్టించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమానికి కాజులూరు మండల జేఏసీ నాయకులు పార్టీలకు అతీతంగా తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ధర్నాలో కాకతీయ కాలేజీ చైర్మన్ చెల్లుబోయిన రాంబాబు, మైనారిటీ నాయకులు ఎంఆర్ షాజహాన్, పీడీఎస్యూ నాయకులు వానపల్లి నాగరాజు, కరుపోతు నవీన్, బలా ఈశ్వరరావు, మాధురి స్వీట్ స్టాల్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అందరి అభిప్రాయం. ఎందుకంటే అమలాపురం వెళ్ళాలంటే ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి కాకినాడ 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి అందులో కలిపితే ఈ పరిపాలన బాగుంటుంది, ప్రజల కోరిక మేరకు కూడా బాగుంటుంది అభిప్రాయం. కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి వారు దీన్ని తీసుకుని కలపాలని అఖిలపక్ష జేఏసీ అఖిలపక్ష పిలుపు మేరకు ఈరోజు గొల్లపాలెం గ్రామంలో కాజులూరు మండలంలో విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, కార్మికులు, నాయకులు, అన్ని పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంప్లాయీస్ మొత్తం అందరూ ఈ ర్యాలీలో పాల్గొని చాలా విజయవంతంగా పాల్గొన్నారు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ మండలంలో కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి అందరి కోరిక. ఈ కోరిక మేరకు అందరూ ర్యాలీ నిర్వహించారు. అమలాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులతో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి కానీ, ఒకవేళ చదువు లేని వాళ్ళకి కానీ వెళ్ళాలంటే ఏ కార్యక్రమం అమలాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే జిల్లా ఇక్కడ రామచంద్రపురానికి దగ్గరగా ఉంది కాబట్టి కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతూ ప్రదర్శనగా కాజులూరు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ దాకా మరి ర్యాలీకి వెళ్తూ మరి ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మరి మాగాపు అమ్మిరాజు గారికి, మరి సిద్ధు గారికి, అలాగే స్థానిక నాయకులైన సొసైటీ ప్రెసిడెంట్ గారు, కృష్ణ గారు, గ్రామ సర్పంచ్ గారు పోతురాజు బాబురావు గారు, పెద్దలు రాధకృష్ణ గారు, మరి పోతి వీరబాబు గారు, కాలేజీ అధినేత చెల్లిపోయిన రాంబాబు గారు, శ్రీకాకితీయ యజమాని వారు, వద్ది వీరబాబు గారు, నానాజీ గారు, మరి మొదలగు నాయకులంతా సంఘీభావం తెలుపుతూ మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయమని ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కనుక ప్రభుత్వం తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కాజులూరు మండలం ఎప్పుడో కలిపేశారు, అలాగే ఇది కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి రామచంద్రపురం, ద్రాక్షవరం జనులందరూ, ప్రజలందరూ కూడా దగ్గరగా ఉంటుందని కోరుకుంటున్నారు. మరి అమలాపురం వెళ్ళాలంటే చాలా కష్టం అయిన పని కనుక ప్రభుత్వం వారు మా ఒక విన్నపాన్ని మన్నించి అనుమతి ఇస్తారని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి. నియోజకవర్గాన్ని మిగిలిన 2 మండలాలను కాకినాడ జిల్లాలో కలపాలని జేఏసీ తరఫున, అలాగే అఖిలపక్ష నాయకుల తరఫున మేము అందరం వారికి మద్దతు తెలపడం కోసం ఇంతమంది మేము పాల్గొన్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి కూడా సునాయాసంగా ప్రయాణం చేయడానికి కానీ, ఏదైనా అధికారులను కలవడానికి కానీ
కాకినాడ జిల్లా అయితే చాలా సులభంగా ఉంటుందని మా ఆలోచన. అలాగే గోదావరి వరదలు రావడం వల్ల మీరు అమలాపురం వెళ్ళాలంటే యానం చుట్టూ తిరిగి వెళ్ళాలి, లేదా మండపేట రావులపాలెం నుంచి వెళ్ళాలి. వారు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. దాని పూర్వకంగా మా ఉద్దేశం ప్రకారం వారిని కాకినాడ జిల్లాలో కలపడం మంచిదని మేము భావిస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం కాజూరు మండలాన్ని కలిపేటప్పుడే చేయమని చెప్తే అప్పట్లో అది సాధ్యం కాలేదు. అది పరిస్థితులు ఏదైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఒక పని కోసం అమలాపురం వెళ్ళాలి అంటే కనుక ఆ రోజంతా అది వృధా ప్రయాస. అది మనకి దగ్గరలో కాకినాడ ఉంది. కాకినాడలో కల్పించుకోగలిగితే కనుక అందరికీ అది అందుబాటులో ఉంటుంది. ఆ ఉద్దేశం మీదే మన రామచంద్రపురం జేఏసీ నాయకులందరూ కలిపి దీన్ని మీద యాక్టివిటీ తీసుకురావడం, దాని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గొల్లపాలెంలో పెద్దలందరి సమక్షంలో, అలాగే మా కూటమి నాయకులు ప్లస్ దీనికి పార్టీతో సంబంధం లేకుండా అందరి నాయకులతో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చూసి కూటమి ప్రభుత్వం మనకందరికీ ఇప్పటికీ మంచి పనులా చేస్తుంది. దీన్ని కూడా చేసి ఇది ఇంకా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని